ప్రమాదవశాత్తు రైల్లోంచి పడిపోయిన ఇద్దరు అభాగ్యుల మృతదేహాలకు స్థానికంగా గల స్వచ్ఛంద సంస్థ సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియల్ని నిర్వహించింది. అధికారుల సూచనపై బంధువులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ పుణ్య కార్యాన్ని చేశారు. తెనాలి రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో 2 రోజుల్లో ఇద్దరు వ్యక్తులు రైల్లోంచి జారిపడి విగత జీవులయ్యారు. వీరిలో ఒకరు ఛత్తీస్గఢ్కు చెందిన కమలేష్ కుమార్ పూరం కాగా మరొకరు మన రాష్ట్రంలోని జగ్గారెడ్డిగూడెం చెందిన నూకవరపు అయ్యప్ప. ఛత్తీస్గఢ్కు చెందిన కమలేష్ కుమార్ చెన్నై నుండి సొంతూరు వెళ్తూ రైల్లోంచి జారిపడ్డాడు. జంగారెడ్డిగూడెం నివాసి అయ్యప్ప తిరుమలకు వెళ్లి స్వామివారి దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణంలో మృత్యువాత పడ్డాడు. రైల్వే పోలీసులు వీరి బంధువులు, కుటుంబ సభ్యుల సమక్షంలో మృతదేహాలకు శవ పంచనామా చేశారు. పోస్టుమార్టం అనంతరం అంత్యక్రియల బాధ్యతను తెనాలిలోని శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి సంస్థకు అప్పగించారు. సంస్థ అధ్యక్షుడు కుర్ర శ్రీను, సభ్యులు ఆయా మృతదేహాలకు శుక్రవారం సాంప్రదాయబద్ధంగా అంతిమ సంస్కారాలు చేశారు. అన్నదాత సుఖీభవ అంటూ ప్రతినిత్యం కూడా అన్నదాన కార్యక్రమం, ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెడతాం. ఎవరైనా నిస్సహాయాలు మరణిస్తే మరి ఉచితంగా సేవలు అందించడానికి గుంటూరు పట్టణానికి చెందినటువంటి స్వామి జ్ఞానప్రసన్న గారి ఆశీస్సులతో గత 7 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎవరైతే నిస్సహాయాలు ఏదైనా ఇబ్బందికరంగా ఉన్నప్పుడు మరి ఎవరు లేకపోయినా కానీ, అనాథలైనా కానీ ముందుకు వచ్చి ఈ సేవా సమితి ఒక్క రూపాయి కూడా ఆశించకుండా మరి ఈ యొక్క సేవలు చేయడానికి మరి వాళ్ళ పనులు కూడా మారుకొని మరి మన వాళ్ళందరూ వచ్చి పనిచేస్తారు. మరి వీళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెప్పాలి. ఈరోజు ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమానికి విశేషం ఏంటంటే మరి ఛత్తీస్గఢ్కి చెందిన అతను మరి చెన్నైలో వర్క్ చేసుకొని వెళ్తూ ఉంటే మరి వారి హిందీ వాళ్ళు అతను మరి కాల్జారో ఏదో పడి ఉంటే పోలీసు వారి ఎంక్వైరీ ద్వారా తెలుసుకొని పోలీసులు వాళ్ళు పిలిపించారు. వాళ్ళు పిలిపిస్తే వాళ్ళు హిందీలో వచ్చిన వాళ్ళు మరి వాళ్ళ బాడీని ఐడెంటిఫై చేసుకున్నాక రైల్వే పోలీసు వారు మరి ఆ బాడీని మరి అక్కడ దాకా తీసుకెళ్ళడానికి వాళ్ళకి ఇబ్బందికరంగా అవడం వల్ల మరి శ్రీ శివలింగేశ్వర స్వామి భక్తబృంద సేవా సమితికి మరి రైల్వే పోలీసు వారు తెలియపరచడం, మా సేవా సమితి సభ్యులందరూ కూడా స్పందించడం, ఎమ్మెల్యే వచ్చి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అదేవిధంగా మరి జంగారెడ్డిగూడానికి చెందినటువంటి మరి నూకవరపు అయ్యప్ప అని అతను కూడా మరి తిరుమల నుంచి దర్శనం చేసుకొని వారి మిత్రులతో కలిసి రైల్లో వస్తూ ఉండగా మరి కృష్ణా కెనాల్ కాడ అతను కూడా మరి పడిపోవడం జరిగింది. దాన్ని గమనించిన తన స్నేహితుడు ఆ ట్రైన్ కూడా ఆపి అతన్ని కాపాడడానికి ప్రయత్నించాడు. మరి అతను కూడా మరి చనిపోవడం జరిగింది. మరి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వచ్చి ఉన్నారు. వాళ్ళందరూ ఉన్నా కానీ మేము సహాయంగా ఉండడానికి మరి వాళ్ళు మమ్మల్ని కోరారు. మా వ్యాన్ ద్వారా తీసుకొచ్చాము. ఇక్కడ వాళ్ళకి ఉచితంగా మేమేం చేయగలుగుతాం అంతవరకు మేము చేసి పెడతాం. దానికి కూడా పోలీసు వారి సహాయ సహకారాలతో, పోలీసు వారి అనుమతితో ఈ యొక్క కార్యక్రమాన్ని మేము చేపడుతున్నామని చెప్పి తెలియపరచుకుంటూ మరి తదుపరి ఈ అస్థికలు వారు తీసుకెళ్తారంటే సరే వారు తీసుకెళ్ళిపోయినా కానీ మరి కాశీలో పిండ ప్రదానం మరి మన ప్రతి బాడీకి కూడా ఎలా జరుగుతుందో వాళ్ళు ఉన్నవాళ్ళ లేని వాళ్ళని ఎవరైనా కాదు మరి కార్యక్రమం ఏదైనా కానీ ఇక్కడి నుంచి మరి తీసుకెళ్ళిపోయి ప్రతిసారి కూడా మనం ఇక్కడ ఖననం చేసిన ఈ యొక్క అస్థికలను తీసుకెళ్ళిపోయి మరి కాశీలోని గంగలో కలిపి అక్కడ పిండ ప్రదానం మరి చేయడం జరుగుతుంది. దాన్ని కూడా అదేవిధంగా వాళ్ళు తీసుకెళ్తాంటే అస్థికలు వాళ్ళకి ఇస్తాం, లేదంటే ఈ అస్థికలను కూడా కాశీ పంపించి ఏర్పాటు కూడా చేస్తామని తెలియపరచుకుంటూ సెలవు తీసుకోండి. मेरा भाई छत्तीसगढ़ से है और चेन्नई से आ रहा था और ट्रेन से गिर गया। मैं उसका बड़ा भाई हूँ, मेरे से थोड़ा छोटा है, गिर गया तो इधर ही है, हम लोग जला दिया उसको। कोई भी काम करने से पहले अच्छे से आना चाहिए भाई, देख कर कभी आने से आना, ऐसा कभी किसी के साथ ना हो। इसीलिए हम क्या करते हैं भाई, कभी दुआ करते हैं कि ऐसी कभी किसी के साथ ना हो। రెడ్డిగూడెం నుంచి తిరుమల వెళ్తున్నాం. తిరుమల వెళ్ళి రాగా ఆ మనిషి కాలు జారి ట్రైన్ నుంచి పడిపోయాడు. చూసి నేను ఆ మనిషిని చూసి ట్రైన్ చైన్ లాగాను. ఆగిగా ఆ మనిషిని వెళ్ళి ఆ మనిషిని కాపాడదామని వెళ్ళగా ఆ మనిషి వేరే ట్రైన్ వచ్చి కొట్టేసింది, చనిపోయాడు. రైలు పట్టాలు ఉండగా చూడగా రైల్వే వారికి ఇన్ఫామ్ చేయగా వాళ్ళు వచ్చి పోలీసు వారు ఆధ్వర్యంగా తీసుకొచ్చి హాస్పిటల్లో అడ్మిట్